హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ వీడియోస్ పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. చాలా గ్యాప్ కూడా వచ్చేసింది. చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగాయి ఇండియా వెళ్ళాక. అండ్ దట్టు హెల్త్ కూడా అస్సలు సహకరించలేదన్నమాట. సో అందుకని చాలా గ్యాప్ వచ్చింది. ఇదైతే ఇండియా వెళ్ళే డే అనమాట. సో నా ఫ్లైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి. సో ఆఫ్టర్నూన్ కాదు, నైట్. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ బుక్ చేయాలని చాలా ట్రై చేశాను, కాకపోతే నైట్ అయింది నా ఫ్లైట్ వచ్చేసి. సో ఇంకా హేమ్చంద్ వచ్చి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి తనకి షిఫ్ట్ ఉందని చెప్పి అటు నుంచి అటు వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను చిన్నోడు ఇద్దరం హ్యాపీగా ఫ్లైట్ ఎక్కేసాము. యాక్చువల్లీ మంచి టైం అండి. ఆఫ్టర్నూన్ కన్నా నైటే బెస్ట్ అనిపించింది నాకైతే. చిన్నోడు హ్యాపీగా నిద్రపోయాడు. ఇది లాంగ్ ఫ్లైట్ అనమాట. నా ఫ్లైట్ వచ్చేసి యాక్చువల్లీ 20 hours 20 minutes. సో ఇంత లాంగ్ ఫ్లైట్ అండ్ మిడిల్లో వచ్చేసి 2 layovers ఉన్నాయన్నమాట. సో ఎలా వెళ్తానా ఏంటా అని చాలా టెన్షన్ పడ్డాను. సో లక్కీగా బ్యాస్నెట్ సీట్ వచ్చింది అండ్ ఎక్స్ట్రా లెగ్ స్పేస్ వచ్చింది. బ్యాస్నెట్ సీట్ నేనేమి యూస్ చేయాలని అనుకోవట్లా, బికాస్ త్రియాంష్ ఏం పడుకోడు అండ్ నాకు కూడా అక్కడ పడుకోబెట్టి ఫ్రీగా పడుకోలేను, టెన్షన్ ఉంటుంది కదా. సో అందుకనే పడుకోలేను. ఇంకా చిన్న పిల్లలు అయితే ఏమన్నా పడుకోబెట్టచ్చేమో, బట్ నాకైతే అంత ధైర్యం లేదులేండి చిన్నోడిని దాంట్లో పడుకోబెట్టేసి వదిలేయడానికి. అండ్ నేనైతే హ్యాపీగా హోల్డ్ చేసి పట్టుకుంటాను, ఎంతసేపు అయినా పట్టుకొని ఉండగలను త్రియాంష్ని. సో అందుకని చెప్పేసి ఇంకా ఫ్లైట్ ఎక్కిన జస్ట్ ఒక యాక్చువల్లీ ఫ్లైట్ ఎక్కే ముందే పడుకున్నాడు అనమాట. 8:30 కల్లా త్రియాంష్ పడుకుంటాడు కాబట్టి ఎర్లీగానే పడుకున్నాడు. కాకపోతే ఇంకా నేను నడుస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ అవి ఉంటాయి కదా, సో లెగిసాడనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కాక కొంచెం సేపటికి పడుకునిపోయాడు. యాక్చువల్లీ ఫుల్ స్లీపీగా ఉన్నాడు, కాకపోతే పక్కన పిల్లలు ఉన్నారనమాట, వాళ్ళు ఏడుస్తుంటే అలా చూస్తూ ఉన్నాడు. ఇంకా ఫైనల్లీ పడుకోబెట్టేశాను, హ్యాపీగా నిద్రపోయాడు. అండ్ ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి లాంగ్ ఫ్లైట్ అండి, అహ్మదాబాద్ వరకు అనమాట. సో ఇంకా లండన్ హీత్రో టు అహ్మదాబాద్ 9 hours 20 minutes సంథింగ్ ఉంది. సో ఆ ఫ్లైట్లో ఆల్మోస్ట్ నిద్రపోయాడు. 1 hour మధ్యలో లేచాడనమాట. నాకు తెలిసి ఇది మార్నింగ్ 4 o'clock ఆ టైంకి అనమాట. లండన్ టైంలో, యూకే టైంలో 4 o'clock అలా అయింది. సో ఆ టైంలో మీల్ ఇచ్చారు. సో కరెక్ట్గా లెగిసాడు చిన్నోడు. ఇంకా లెగిసినప్పుడు ఫుడ్ చూసి ఇంకా మత్త దులుచుకొని కొంచెం చూస్తూ ఉన్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి ఇద్దాము, చాలా గ్యాప్ వచ్చింది కదా, దట్టు మిల్క్ కూడా ఏం లేవు కదా నైట్కి అని చెప్పేసి. యాక్చువల్లీ నైట్ లక్కీగా నాకు ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే కూడా బూట్స్ దొరికిందండి. సో ఇంకా గబగబా వెళ్ళి నేను 3 మిల్క్ ప్యాకెట్స్ తీసేసుకున్నాను అనమాట. బాటిల్స్ లాగా ఉంటాయి 200 ml. సో అవి తీసుకున్నా. సో 1 time అది ఇచ్చాను, బట్ కంటిన్యూషన్ మిల్క్ కూడా తాగుతాడో లేదో తెలియదు. ఎందుకని చెప్పేసి ఇంకా ఎలాగో లెగ్సాడు కదా, మీల్ తింటాడని చెప్పి ఇంకా ఇంటి నుంచి ప్రిపేర్ చేసినవే ఇచ్చాను. అండ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవి అయితే ఆఫర్ చేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లైట్ అండి. ఇది అహ్మదాబాద్ టు ముంబై అనమాట. సో ఈ ఫ్లైట్లో మాత్రం మెలకుగానే ఉన్నాడు చాలా. ఇది వచ్చి ఆల్మోస్ట్ 1.5 hours సంథింగ్ ఉంది జర్నీ కూడా. నేను చూసారు కదా ఎంత టైర్డ్ అయిపోయానో, బికాస్ నైట్ అంతా నిద్ర లేదు. పక్కన పిల్లలు ఏడుస్తూ ఉంటే మళ్ళీ చిన్నోడు ఎక్కడ లెగిసిపోతాడు అని చెప్పేసి ఇంకా అలాగే ఊపుతా ఉన్నాను అనమాట. అందుకే ఫుల్ టైర్డ్గా ఉన్నాను. నేను బుక్ చేసుకుంది కూడా ఎయిర్ ఇండియానే అండి. సో విస్తారా ఎయిర్ ఇండియా మరి మిక్స్ అయిందేమో, విస్తారా ఫ్లైట్సే వచ్చాయి. అండ్ ఫ్లైట్స్ కూడా బాగున్నాయి అనిపించింది నాకు. లాస్ట్ టైం అంత అనిపించలేదు, ఈసారి మాత్రం నచ్చాయి. సో ఇంకా ఈ ఫ్లైట్లో అయితే మొత్తం లెగిసే ఉన్నాడు చిన్నిగాడు. ఇంకా ఫుల్ ఆడుతూ ఉన్నాడు అనమాట. ఫ్లైట్ ఇదే కదా చూడడం, నైట్ అంతా స్లీపీగా ఉండి నిద్రపోయాడు కదా. ఇంకా అది పీక ఇది పీక ఇదిలాగా ఇంకా బెల్ట్ పెడుతుంటే అస్సలు పెట్టించుకోవట్లేదు. ఇంకా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కంపల్సరీ పెట్టాలి కదా అని చెప్పేసి అలాగా ఖచ్చితంగా కూర్చోబెడుతున్నా నేనేమో. అస్సలు మాట అంటే మాట ఏం లేదండి. ఇంకా తక్కువ టైమే కాబట్టి కొంచెం పర్లేదు, తొందరగానే వెళ్ళిపోయాము. టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ ల్యాండ్ అయ్యే టైంలోకే సరిపోయిందనమాట. ఆ గ్యాప్లోనే మీల్ కూడా ఇచ్చారు. సో ఇంకా మీల్ టైంలో చిన్నోడు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. అమ్మో, నైట్ అంతా నాకు చుక్కలు చూపించేవాడు పడుకోకపోతే అనిపించింది. కానీ లక్కీగా కొంచెం పర్లేదులేండి. కాకపోతే ఫస్ట్ ఫ్లైట్, ఫస్ట్ జర్నీ ఇదంతా ఉంటుంది కదా పిల్లలకి కూడా. సో కొంచెం ఎగ్జైట్ అయ్యాడు అనమాట, అందుకనే కొంచెం ఎక్కువ అల్లరి. అండ్ ఫైనల్లీ టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకా పైకి అయితే వెళ్ళాం. చిన్నోడైతే విండోలో నుంచి చూస్తూ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. లక్కీగా విండో సీట్ దొరికింది అనిపించింది. యాక్చువల్లీ కొంచెం సీట్స్ ఎంటీ ఉన్నాయండి, దొరికేదేమో మరి. కాకపోతే నేను లండన్లోనే తీసుకున్నాను అనమాట ఫ్లైట్స్ సీట్స్. యాక్చువల్లీ ముందు ప్రీ బుకింగ్ చేసుకోలేదు సీట్స్ అవన్నీ, బికాస్ ఎక్స్ట్రా లెగ్ స్పేస్ దొరుకుతుంది కదా లాంగ్ ఫ్లైట్లో అన్నట్టుగా. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో, డొమెస్టిక్ ఫ్లైట్స్లో అంత ఆప్షన్స్ ఉండవు కాబట్టి. బట్ ఓకే, ఇది 1 hour 2 hours జర్నీకి అయితే
ఎక్స్ట్రా లెగ్ స్పేస్ లేకపోయినా పర్లా, లాంగ్ ఫ్లైట్కే మెయిన్ అండి. లక్కీగా దొరికింది నాకైతే. అసలు నాకు లాస్ట్ వరకు కూడా ఫుల్ టెన్షన్ ఉన్నాను, దొరుకుతుందా లేదా, అసలు ఎలా మేనేజ్ చేస్తా ఇన్ని అవర్స్ అని. కానీ చాలా లక్కీగా దొరికింది అండ్ హ్యాపీగా పడుకున్నాడు త్రియాంష్ కూడా. ఇంకా ఈ ఫ్లైట్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడండి. అసలు ఆ విండో సీట్ దొరకడం వల్ల విండోలో నుంచి ఇంకా చూసుకుంటా ఆడుకుంటా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ దీని తర్వాత ముంబైలో ల్యాండ్ అయిపోతున్నాం. ముంబైలో వచ్చేసి 4 hours లేఓవర్ ఉందండి. సో 4 hours ఎలా మేనేజ్ చేయాలో చూడాలి ఇంకా త్రియాంష్ని అయితే. అండ్ యాక్చువల్గా అయితే ఫుల్ సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాను, బట్ లాస్ట్ మూమెంట్లో దొరికిపోయినట్టే అనిపిస్తుంది ఇప్పటికైతే. నాకు తెలిసి ఇంటికి వెళ్ళేలోపు దొరికిపోతా వాళ్ళే వచ్చి నాకు సర్ప్రైజ్ ఇస్తారు అనుకుంటున్నాను ఎయిర్పోర్ట్కి. మా అక్కకైతే ఆల్రెడీ తెలుసు, ఇంకా మా మమ్మీకి డాడీకి ఎవరికి తెలియదు అనమాట, నేను చెప్పలేదు. సో ఇంకా చూడాలి. మా అక్క లాస్ట్లో కొంచెం బై మిస్టేక్ లీక్ అయ్యింది, బట్ ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఎంతవరకు తెలుస్తుంది ఎవరెవరు వస్తారనేది చూడాలన్నమాట. మా అక్క అయితే వస్తుందన్నమాట. మా అక్క వాళ్ళ బాబు అయితే గురజాల నుంచి వస్తున్నారు, వాళ్ళ ఊరు నుంచి. సో ఇదనమాట, చాలా బాగా అనిపించిందండి. ఇదైతే దట్టు చిన్ని ఫ్లైట్ కదా, సో కిందకి చూస్తుంటే భలే ఉంది. నేను బిఫోర్ ఎక్కింది నైట్ ఫ్లైట్ కాబట్టి, దట్టు విండో సీట్ కాదు కాబట్టి అంత ఎంజాయ్ చేయలేదు. నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. అందుకే మంచిగా వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. అసలు పైన చూస్తుంటే భలే అనిపించింది. ఈ చిన్నోడు చూడండి ఎట్లా దూరిపోయి చూస్తున్నాడో, నాకు ఆడిని చూస్తే ఇంకా క్యూట్గా అనిపించింది. అసలు కింద ఏం జరిగిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా చూసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇప్పుడిప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కదండి త్రియాంష్కి కూడా, సో అందుకని ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకా ఎర్లీగా వచ్చినా అంత తెలిసేది కాదు, ఇంకా లేట్గా వచ్చినా ఇంకా ఎక్కువ తెలిసిపోయేది. సో ఈ స్టేజ్ కొంచెం బాగుంటుంది అనిపించింది నాకు. తెలిసి తెలియని ఏజ్ కదా, సో అన్నీ పూర్తిగా తెలియదు అండ్ అలాగే అన్నీ తెలియకుండా కూడా లేదు, కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఆ క్యూట్నెస్ బాగుంటుంది అనిపించింది. అందుకే ఎలా అయినా ఈ టైంలోనే రావాలని చెప్పి ఫిక్స్ అయ్యి మరీ వచ్చానమాట ఇండియాకి అయితే. కాకపోతే వచ్చాక మాత్రం చాలా అన్ప్లాన్డ్ థింగ్స్ జరిగాయి. అసలు నేను ప్లాన్ చేసుకున్నవి ఏం జరగలేదు చెప్పాలంటే. కానీ మంచిగానే ఎంజాయ్ చేసాం ట్రిప్. ఎంజాయ్ అని కాదు, మంచిగానే కంప్లీట్ చేసుకున్నాం ట్రిప్ అయితే. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. యాక్చువల్లీ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయిందండి. నేను ఎండ్ అయిపోయాక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియోస్ కూడా. సో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. అవేంటియో మీరు ఫ్యూచర్ వీడియోస్లో చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ నెక్స్ట్ ఫ్లైట్ అండి, ముంబై టు విజయవాడ అనమాట. సో అక్కడ ముంబై ఎయిర్పోర్ట్లో కూడా ఫుల్ ఆడి ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా ఫ్లైట్ ఎక్కుతున్నాం అనుకున్న టైంలో పడుకున్నాడు అనమాట. నేను అక్కడ నా వాయిస్ ఇచ్చా, బట్ డిస్టర్బెన్స్ వచ్చింది, సో అందుకని చెప్పి వాయిస్ తీసేసాను. ఇంకా ఈ ఫ్లైట్ వచ్చి 2 hours 20 minutes సంథింగ్ ఉందన్నమాట. ఇదే లాస్ట్ ఫ్లైట్. అండ్ విజయవాడ అయితే రీచ్ అయిపోయాను. అసలు ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉందన్నమాట. బ్యాగ్స్ కలెక్షన్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవాలి. చిన్నోడిని అయితే కిందకి దించానండి. యాక్చువల్లీ బ్యాగ్స్ కలెక్షన్ అయిపోయింది. ఇంకా నడుస్తాడు నార్మల్గా అయితే, అసలు ఎత్తుకోమనే అడగడు, నడుస్తాడు కదా అని దించాను. కాకపోతే ఆ ప్లేస్ కొంచెం భయపడ్డాడు అనమాట. కొత్త ప్లేస్ కదా ఎయిర్పోర్ట్, అది కూడా కొత్తగానే అనిపించిందిగా, సో అందుకని కొంచెం భయపడ్డాడు. ఇంకా బయటకు వచ్చి చూసరికి అందరూ వచ్చారనమాట, మమ్మీ డాడీ. నా సర్ప్రైజ్ అలా పోయింది. సో ఫైనల్లీ ఇదనమాట. రోజు ఫోన్లో చూస్తాడు. ఎవరు అమ్మమ్మ ఎవరు చెప్తాడు ఎవరమ్మా వణుకుతుంది చూడు. టెన్షన్ డాడీ. ఎవరా అన్నాడా? గుర్తుపట్టాడా?
ఇదనమాట మా చిన్నోడు రియాక్షన్ అయితే. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేశానండి ఇలాగే అసలు ఏం రియాక్ట్ అవ్వడు, చూస్తూ ఉంటాడని, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనుకున్నాను. ఇంకా కార్ ఎక్కాక అప్పుడు నవ్వాడు అనమాట. ఎక్కే ముందు వాళ్ళ అన్నని మాత్రం గుర్తుపట్టి అన్నా అన్నా అన్నాడు. అండ్ దాని తర్వాత ఇంకా కార్ ఎక్కాక కొంచెం ఆడిస్తూ ఉంటే ఇంకా నవ్వుతూ ఉన్నాడు. అందరం మేము కూర్చోబెట్టుకుంటాం అని చెప్పి పోటీలు పడుతూ ఉన్నారనమాట. ఇంకా మమ్మీకి ముందు చెప్పలేదు కదా, సో ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. అండ్ దట్టు నేను వచ్చేటప్పటికి 8:30 నేను ల్యాండ్ అయ్యాను. అండ్ 9 కల్లా బయటకు వచ్చామన్నమాట, 9:30 కల్లాగా. సో ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమైనా తినేసి వెళ్ళాలని ముందే ప్లాన్ చేసుకున్నాం నేను అక్క. సో అందుకని చెప్పి అలాగే దాబా దగ్గర ఆగామన్నమాట. ఇంకా వాళ్ళ తాతయ్యని అయితే అస్సలు వదలలేదు. తాతయ్య దగ్గర నుంచి రానని చెప్పేసి కాల్ చేశాడు. వాళ్ళ తాతయ్య దగ్గరే కూర్చొని ఇంకా డాడీ తినిపిస్తూ ఉన్నారనమాట. ఇంకా అలాగే కూర్చున్నాడు. మొత్తం ఏరియా మొత్తం ఆ దాబా బయట ప్లేస్ ఉంటుంది కదా, అంతా తిరిగాడు. ఫుల్ ఎంజాయ్ చేశాడు త్రియాంష్ అయితే. అండ్ త్రియాంష్ని చూస్తూ మేము కూడా ఎంజాయ్ చేసాం. నేను ఒక్కదాన్నే కంప్లీట్గా తిన్నాను అనమాట అక్కడ దాబాలో. మంచిగా పుల్కా ఆర్డర్ ఇచ్చుకొని ఎగ్ బుజ్జి అండ్ చికెన్, మేతి చికెన్ సంథింగ్ ఏదో ఆర్డర్ పెట్టానండి. ఇంకా అవి మాత్రం నేను మాత్రం కంప్లీట్గా హ్యాపీగా సాటిస్ఫై అయ్యేలా తిన్నా. ఇంకా వీళ్ళెవ్వరూ కూడా అంత తినలేదు. త్రియాంష్తో ఆడాలనే దీంట్లో సరిగ్గా ఎవ్వరూ తినలేదనమాట. ఏదో హడావిడిగా వాడి చూసుకుంటా అలా తిన్నారు అంతే. ఇంకా ఫుడ్ తినడం ఫినిష్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్లీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 to 11 ఆ టైం అవుతుందన్నమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వాలి. చాలా టైర్డ్ అయిపోయానండి. యాక్చువల్లీ 20 hours జర్నీ అంటే నార్మల్ థింగ్ కాదు. అండ్ దట్టు స్లీప్ లేదు బేసిక్గా. కొంచెం పడుకొని ఉంటే అది డిఫరెంట్. కాకపోతే పక్కన పిల్లలు ఏడుస్తుంటే చిన్నోడు ఎక్కడ లెగిసిపోతాడా అని ఇంకా అలా ఊపుతూ ఉన్నాను అనమాట. పిల్లలు ఏడ్చినప్పుడల్లా నేను లెగిసిపోయి ఊపుతూ ఉన్నాను. అలా పడుకోవడం, పిల్లలు ఏడవడం, ఇదే సరిపోయింది నైట్ అంతా. ఎక్కువ మంది కిడ్స్ ఉన్నారులేండి నేనున్న ప్లేస్లో. సో అందుకనమాట ఇంకా ఫైనల్లీ ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. భలే అనిపించింది నాకు. 2.5 years తర్వాత ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చాను. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉన్నాను అనమాట. చిన్నోడికి ప్లేసెస్ అన్నీ కూడా తిప్పి చూపించాలని అనుకున్నాను. చూద్దాం ఎంతవరకు చేశాను ఏంటి అనేది మీరే చూస్తారు కదా కమింగ్ వీడియోస్లో. అండ్ ఇప్పుడైతే ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ హౌస్కి 40 minutes అట్లా పడుతుందండి ట్రాఫిక్ లేకపోతే. ట్రాఫిక్ ఉంటే కొంచెం 1 hour 1.5 hour అలా పడుతుంది. ఇంకా మేము వచ్చింది నైట్ 9 ఆల్మోస్ట్ 10 అవుతుంది కాబట్టి 11 అవుతుంది, 10 కూడా కాదు. చూసారు కదా షాప్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. 11 అట్లా అవుతుంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంది. తట్టు మేము మధ్యలో ఫుడ్ తినడం వల్ల కొంచెం టైం పట్టింది, కానీ లేకపోతే ఇంకా ఎర్లీగానే వచ్చేసేవాళ్ళం. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఇద్దరు నేను కూర్చోబెట్టుకుంటా అని కొట్టుకుంటూ ఉన్నారు. త్రియాంష్ కొత్త ప్లేస్కి వచ్చాడు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా నిద్ర కూడా పోకుండా అలా కళ్ళు అప్పగించుకొని చూస్తున్నాడు. ఇంకా వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. త్రియాంష్కి ఏమో దిష్టి తీస్తా అని చెప్పేసి అమ్మ బయట ఉంచారనమాట. సో వీళ్ళు లోపలికి వెళ్ళారు, నన్ను బయట ఉంచారేంటా అని చెప్పి వెళ్ళకూడదేమో అని అలా చూస్తూ ఉన్నాడు. తెలియదు కదా వెళ్ళొచ్చో లేదో అని ఆ డౌట్తో చూస్తూ ఉన్నాడు. ఇంకా మా అక్క నాకు కూర్చోబెడితే మళ్ళీ వెళ్తున్నాడు, చూస్తున్నాడు. నన్ను ఉండమని నువ్వు వెళ్ళిపోతావా? త్రియాంష్ ఇటు చూడు, త్రియాంష్ ఇటు చూడు. అక్కడ ఏదో ఉందంట, సైకిల్ ఉందంట, చూపిస్తున్నాడు. ఎక్కుతావా? నేను ఎక్కిస్తాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. తీసుకురా, అక్కడే దిగినా. వస్తున్నారులే, సైకిల్ ఎక్కుతాడు అంటాడు. ఎందుకు అందుకని చెప్ప మార్చుకొస్తావా? ఏమైంది? నాకెందుకులే కానీ బాగానే కనిపిస్తుందిలే వీడియోలో కలర్ఫుల్గా. ఫస్ట్ టైం వస్తే చూడు నేను దొడ్డి. ఇలా జరిగిందండి మా UK to ఇండియా ట్రిప్ అయితే. సో 2.5 years తర్వాత వచ్చాను. ఎలా ఎంజాయ్ చేశాను ఏంటి అన్ని ఫ్యూచర్ వీడియోస్లో చూద్దరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.